తెలుగు ప్రేక్షకులకి సుస్థిరమైన వాయిస్ రేపు సాయంత్రం 5:30 గంటలకు జెమినీ టీవీలో చిరంజీవి గారు నటించిన అనే వాయిస్ విన్నారా? ఈ వాయిస్ ఎవరిదో కాదు, మన జెమినీ సురేష్. ఒళ్ళంతా వెటకారం, నిట్ట నిలువుగా నిలబడతాడు కానీ అమ్మో భీమవరం వెటకారం అంతా ఈయన దగ్గరే ఉంది. ఈయన ఇంతింతే ఒటిడింతే దానంతే దాని అమ్మంతే అన్నట్టుగా ఇండస్ట్రీలో తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న జెమినీ సురేష్ గారితో ఫేస్ టు ఫేస్ మీ రాధా. సార్, జెమినీ టీవీలో చూశాను మిమ్మల్ని, మీ వాయిస్కి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. మీరు మాట్లాడే వెటకారానికి నాలాంటి వాళ్ళు అందరూ పడిపోయి ఉంటారు. హాయ్ బావోయ్ ఏమన్నా అనే మీ గోదావరి యాసకి ఫ్యాన్స్, వాళ్ళందరినీ ఆకట్టుకోవడానికి మీరు చేస్తున్న సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నారు. పెద్ద సినిమాలు ఎప్పుడు వస్తాయని ప్రేక్షకులకి చెప్తారు? నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్ రాధా. నేను రాధా అనే పిలుస్తాను, నాకు అన్నయ్యలాగా. ప్రతి మనిషికి ఎక్కడో భుజం మీద చేసి ముందుకు నడిపించే మనిషి కావాలి. అలా నాకు తెలుగు సినిమా పరిశ్రమలో మా రాధా అన్నయ్య. రాధా మేము ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళం. నేను మాట్లాడినా రాధ మాట్లాడినా ఒకేలా ఉంటుంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో ఆ నీరు తాగి పెరిగిన వాళ్ళం మేము. సో 20 సంవత్సరాలుగా రాధకి నాకు ప్రయాణం. అందుకే రాధ గురించి ముందు చెప్పి తర్వాత ఆయన అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్తా. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎన్నో ఇంట్రడక్షన్ ఇచ్చారండి ఆయన, మీ జెమినీ టీవీలో అని. నాకంటే బాగా చెప్పాడు రాధా. థ్యాంక్ యూ రాధా. అయితే ఆయన అడిగిన దానికి ప్రశ్న కంటే 20 ఏళ్ల ప్రయాణం, చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. యాంకర్గా ఉన్నాను, రేడియో జాకీగా ఉన్నాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నాను, ప్రయాణం చేస్తున్నాను. నాకు కూడా కళ వచ్చిందండి. నేను కూడా ఎప్పటి నుంచో, అంటే ఎవరైనా అలాగే అనుకుంటారు, ఎవరి జీవితానికి వాళ్లే హీరో. నాకు ఒక్క సినిమాలోనైనా హీరోగా కనిపించాలని నా ప్రయాణం, నా ఆశ. అది మా అమ్మ కోరిక. ఆ ప్రయాణంలో భాగంగా ఒక 20 ఏళ్ల తర్వాత మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీడియా వాళ్ళందరి ఆశీర్వాదంతో ఒక మీడియా పర్సన్గా పుట్టిన నన్ను ఈ రోజుని హీరోగా తీసుకుంటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. త్వరలో ఆత్మకథ అనే సినిమా మీ ముందుకు వస్తుంది. అందులో ఒక ఫాదరే హీరో. నిజ జీవితంలో కూడా ఫాదరే మనకి హీరో. అలా ఒక ఫాదర్ క్యారెక్టర్ ద్వారా హీరోగా ఆత్మకథతో వస్తున్నాను. ఆ తర్వాత పాంచాలి పంచపత్రిక అనే ఒక సినిమా, ఆ సినిమాలో కూడా నేను హీరోగా చేస్తున్నాను. ఆ సినిమాలో డైరెక్టరే హీరో. నిజంగానే తెలుగు సినిమా పరిశ్రమకి డైరెక్టర్ హీరో, కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఆ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి. అది పాంచాలి పంచపత్రిక. రాజేంద్ర ప్రసాద్ గారు మరో ముఖ్యమైన ప్రధానమైన పాత్రను పోషించి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేశారు. అండ్ 3వ సినిమా కొక్కరొక్క ఒకటి వస్తుంది, అది మా గోదావరి జిల్లాల ప్రాంతంలో చేసింది. అందులో నేను మెయిన్ పాత్ర అయినా కానీ కోడిపుంజే హీరో. చాలా వినడానికి బాగుంటుంది. కోడిపుంజే హీరోగా చేస్తున్న ఆ సినిమాలో నేను కూడా ఒక ముఖ్య భూమిక. నేను, సముద్రకని గారు, నా స్నేహితుడు సునీల్, మేమందరం కలిసి యాక్ట్ చేస్తున్నాం. ఈరోజు మళ్ళీ మీ అందరి బ్లెస్సింగ్స్, సాయిబాబా బ్లెస్సింగ్స్, ఆ శివయ్య ఆశీస్సులతో బ్లాక్ మెయిల్ అనే ఒక సినిమాతో మళ్ళీ హీరోగా నేను ముందుకు వస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది హీరో వరుణ్ సందేశ్ గారికి అండి. ఎందుకంటే వరుణ్ సందేశ్ నాకు చాలా మంచి ఫ్రెండ్. మేము అమెరికాలో కూడా ట్రావెల్ చేస్తాను, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇలా ఒక కథ ఉంది, వరుణ్ మీరు చేయాలి, నన్ను సపోర్ట్ చేయాలనగానే ఖచ్చితంగా చేద్దాం సురేష్, మన ఇద్దరం కలిసి పనిచేయాలని చెప్పి ఆయన కూడా మెయిన్, అంటే ఈ సినిమా కథలో ప్రధాన భూమిక ఆయనదే. ఆయన నాతో పాటు చేయడానికి యాక్సెప్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ వరుణ్. మీరు మీ విజయాలు నాకు తెలుసు, మీ కష్టం నాకు తెలుసు, మీరు ఎలా ఎదిగారో నాకు తెలుసు. ఎందుకంటే చాలాసార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, మళ్ళీ ఇప్పుడు మీతో కలిసి నటించే అవకాశం లభించింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు కూడా మన ఇద్దరం కలిసి బ్లాక్ మెయిల్ని చాలా పెద్ద సక్సెస్ఫుల్ సినిమాగా అందిద్దామని ఆ ప్రయత్నంలో ఉన్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. అంటే ఒకే ప్రశ్నకి మా రాధ వేసిన ఒక్క ప్రశ్నకి ఇంత ఆన్సర్ ఎందుకు వచ్చిందంటే చాలా లోపల ఉండిపోవటం వల్ల. ఎప్పుడో మాట్లాడే మనిషి దొరుకుతాడు, అలాంటప్పుడే మాట్లాడుకోగలం. అలా మాట్లాడే అవకాశం మా రాధ నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ రాధా. థ్యాంక్ యూ సురేష్. అంటే వరుణ్ సందేశ్కి నీకు అంత బాండింగ్ పెరగడానికి, ఆయనకి అత్తవారిల్లు, నీకు పుట్టిల్లు భీమవరం, అందుకా లేకపోతే మామూలుగానే పరిచయం? నిజంగా చాలా మంచి విషయం చెప్పాడండి రాధా. వరుణ్ సందేశ్ గారు మా భీమవరం అల్లుడు. ఈయన పుట్టింది భీమవరం, నేను పుట్టింది భీమవరం, పెరిగింది భీమవరం. మేము ఇక్కడ ఇవాళ మాకు అన్నం పెడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. మేము అంత కష్టపడి పనిచేసి సినిమా మనుషులకి ఎదగడానికి కారణం ఈ నేల, ఈ తెలంగాణ ప్రాంతం. నిజంగానే వరుణ్ సందేశ్ మా ఊరు అల్లుడు అనగానే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఒక సంక్రాంతికి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. వితికా షేర్, ఆవిడ కూడా చాలా చాలా మంచి మనిషి. మేము అమెరికాలో ఉన్నట్టు మాకు మంచి భోజనం వండి పెట్టారు ఆవిడ. వరుణ్తో నాకు మొదటి నుంచి ఎలాంటి స్నేహం అంటే,
భుజం మీద చెయ్యేసి మాట్లాడే స్నేహితులు చాలా అరుదుగా ఉంటారండి ఇండస్ట్రీలో. టక్మన్ వచ్చి పట్టుకుంటాడు, టక్మన్ భుజం మీద చేస్తాడు, సురేష్ ఎలా ఉన్నా అంటాడు. ఎప్పుడు తన హీరో లాగా లేకపోతే వేరే వాళ్ళని తక్కువగా చూసే మనస్తత్వం కాదు వరుణ్ది. అందుకని వాడు ఇప్పటికీ ఎంతమంది ఉన్నా కానీ, ఇన్ని రోజులు గడిచిపోతున్నా కానీ హీరోగా నిలబడ్డాడు. సో నేను అందుకే వరుణ్ నాతో చేయాలి, ఆ క్యారెక్టర్ వరుణ్ అయితే పర్ఫెక్ట్ యాక్టర్గా మీ అందరికీ తెలిసి ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించాడు. ఈ సినిమా కూడా వరుణ్ ఒక మంచి పాత్ర ద్వారా మిమ్మల్ని అలరిస్తాడు. నేను అడగగానే చేసినందుకు మళ్ళీ థ్యాంక్స్. మా భీమవరం అల్లుడు, భీమవరం కుర్రోడు కలిపి చేస్తున్న సినిమా బ్లాక్మెయిల్. కుర్రోడు అంటే మరీ కుర్రోడు కాదులేండి, నీకు ముందు నుంచి తెలుసు కదా, కొంచెం పెద్దోడ్నే. అంటే ఏ ఏజ్కి సరిపోయే పాత్రలు చేయాలో ఆ ఏజ్కి సరిపోయే పాత్రలే చేస్తున్నా. అలాంటి పాత్రలు నా దగ్గరికి వస్తున్నాయి. రాబోయే రోజు కూడా మరిన్ని మంచి సినిమాలతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సురేష్, వెల్కమ్. ఇది జెమినీ సురేష్ గారు చెప్పిన కథా కమామేషు. ఈ సినిమా ఓపెనింగ్ బ్లాక్మెయిల్కి వచ్చాం మనం. ఒక ప్రముఖ డైరెక్టర్, ప్రముఖ నిర్మాత ఆ స్క్రీన్ వంక చూసి ఎవరే ఈ కుర్రోళ్ళలో వీడు తెలుసు ఆడెవడరా అని అడిగాడు. యాక్చువల్గా ఇది చెప్పక్కర్లేదు నేను, కానీ నాకు చాలా పులకించిపోయిన మాట విని. ఎవరు తెలుసు అన్న వాళ్ళిద్దరిలో అన్నాను. అది జెమినీ సురేష్రా అనే. అలా అంటే ప్రతి వాళ్ళలోనూ చొచ్చుకుపోయే మనస్తత్వం, ప్రతి ఒక్కరిని గౌరవించే ఈ గోదావరి జిల్లాలో ఉందిలే అండి. అది సురేష్కు కొంచెం ఎక్కువ. థ్యాంక్ యూ సురేష్. నిజంగా అండి, ఆయన అలా అనటం చాలా, అంటే నేను అందరికీ మీడియాలో ముందు నుంచి తెలియడం వల్ల అని ఉంటారు, బట్ చాలా పెద్ద మనిషి అన్నారు. చాలా థ్యాంక్స్ అండి, నన్ను గుర్తుపెట్టి నన్ను వీడున్నాడు సినిమా ఎప్పటి నుంచో చేయాలరా నువ్వు అన్నారు. చాలా థ్యాంక్స్ అండి. వన్ మోర్ థింగ్ ఒకటి చెప్పడానికి వచ్చానండి. ఈ సినిమాకి నిర్మాత కోనపరెడ్డి అవినాష్ గారు, ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించిన ప్రయాణం ప్రారంభమైనప్పుడు నిర్మాత లేకుండా ఇది జరగదు. ఆయన అనుకుని ఈరోజు మమ్మల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చారు. కోనపరెడ్డి అవినాష్ గారికి ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా గొప్ప విజయాన్ని అందుకుని తెలుగు సినిమా పరిశ్రమలో మరిన్ని సినిమాలు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. థ్యాంక్స్ అలాట్. ఒక్క నిమిషం సురేష్. ఆర్జేగా చేశారు, విజేగా చేశారు, కానీ ప్రజెంట్ ఆర్జేగా చేసిన బాలాజీ వీరభద్రుడు అని ఒక సినిమా వచ్చింది, సూర్య హీరో. మీరు ఏం ప్రశ్న అడుగుతున్నారు నాకు అర్థమైంది. అసలు ఆర్జేకి విజేలకి తెలియని టాలెంట్ ఉండదు. అతను సినిమా చేసిన విధానం వీరభద్రుడు అసలు థియేటర్లో అక్కడ కూర్చుంటే నిన్న సాయంత్రం సెకండ్ షోకి అంత క్రిప్సింగ్ గా చేశాడు ఆయన. అంటే విజేగా ఆర్జేగా ఇతను చాలా ప్రాముఖ్యత. త్వరలో డైరెక్టర్ అవ్వాలని నా ప్రగాఢ కోరిక. ఈయన ఏం చేస్తాడో చూద్దాం. గోవాలోనూ లేకపోతే బ్యాంకాంగ్ లో తీయక్కర్లేదు సురేష్, గోదావరి జిల్లాల్లో అలా భీమవరం కాలకట్ట చేస్తే గోదావరి జిల్లాలోనే చేస్తానన్నా. గోవా నేను ఇప్పుడు దాకా వెళ్ళలేదన్నా. మన పని లేదన్నా, మనం కష్టపడి పని చేసి గోదావరి పెరుగుతాం. అంటే సినిమా గోదావరి జిల్లాలో పూరి గారు వాళ్ళ అబ్బాయిది మెహబూబా అనే సినిమా వచ్చింది. ఆ సినిమా పాకిస్తాన్కి వెళ్ళి ఆ అమ్మాయిని ఎత్తుకొస్తాడు. సినిమా చాలా బాగుంటది, కానీ ఆ క్యారెక్టర్ ఆయన అంటే అంత వెయిట్ మోయలేకపోయాడు అన్నమాట. పాకిస్తాన్కి వెళ్ళి పరిగెత్తు రావడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకు సార్ పూరి గారు మేము కూర్చొని బజ్జీలు తింటుంటే ఎందుకు సార్ మా వాడిని అలా నరసాపురం ట్రైన్ ఎక్కించి అలా మొగల్తూరు కాలగట్టని పరిగెత్తుకొచ్చి అలా బేవర్ వస్తే సూపర్ హిట్ సినిమా ఏమవుద్ది, ఇంకా అలా పరిగెట్టించి చాలు. అలా డైరెక్టర్లు అందరూ ఆలోచించాలి, మన భూమి మీద సినిమాలు తీయాలని కోరుకుంటూ త్వరలో మా వాడు డైరెక్టర్ అవ్వాలి. ఇట్స్ నా కోరిక. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, అవన్నీ నెరవేర్చేశాడు నేను అనుకున్నాయి అన్ని. థ్యాంక్ యూ. దిర్సుమార్ అల్లుడు. ఇంకెద్దులే.